కొట్టా మాట రావు తల్లికి మెంటల్ తప్పు సంగీతం షుగర్ వచ్చి తల్లికి ఇది లేక వాడు మంచిగా బతకం వాడిదాడు. వీళ్ళందరూ ఏ పని ఏమిటికి వచ్చారు ఈ పోలీసు వాళ్ళు? అసలు మీరందరూ ఈడోళ్ళు ఏమిటికి తెచ్చారు? సత్యను బతికిండు. అవసరం అయితే మీరు పెట్టుకుంటాం లేకపోతే లేదు. మీకు అందరికీ ఏమైనా ఇస్తున్నారా? వాడు బతికిస్తారా మీరు? బట్టి గారు వచ్చి మోపడి మెడలేసి ఇల్లు అన్నారు, ఇల్లు ఇవ్వలేదు. నా కొడుకు మీ నలుగురు అన్నదమ్ములు మేము ఒకరిని పోయి ఆశించింది కూడా లేదు. మీరు ఎవరికేం చెప్పుకోవాలి? కేసు పట్టి మా మీద ఎస్సీ గారి కానిస్టేబుల్ అవసరం ఆ జనాలు ఇప్పుడు ముందు మమ్మల్ని బెదిరించడం అవసరం లేదు సార్. చెప్పండి, మమ్మల్ని బెదిరించడం మీ కేసు పట్టలేదు. మీ పరువు మీద కుటుంబం, మా పరువు పోలీసు వాళ్ళు రోడ్డు మీద వేస్తారు. నాయకుడికి వీళ్ళు ఎందుకు అంటే ఇది బట్టి గారు ఎక్కడ నా వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఏంటికి లేదు? సీఎం గారు నేనెత్తాను. బట్టి గారు ఎక్కడ రాజకీయ కూడా ఉన్నాయండి. ఎత్తన నీళ్ళు మా తమ్ముడు మోకు మీద వేసిండు. ఎత్తనాడు మా అలాంటి వ్యక్తికి రక్షణ లేదు. అప్పుడు ఏదేదో సృష్టించి ఏదేదో చేస్తున్నారు. ఇప్పుడు వడ్డీ చేయాలిగా. ఇప్పుడు డాక్టర్ ఏమంటాడు? మీరు తీసుకుని ఇన్సూరెన్స్ తీసుకుని నా కొడుకు ఇల్లేదండి. నీ ఎంత తక్కువరా? నీకు సాగు తెలుగుతారా? నాయకులు ఏం చేస్తారు? బాంచి నా కొడుకు మీద ఈగ వాడితే బాంచి నేను మా అయ్య పుల్లకే పట్టలేదు. చూపెట్టు నేను ఎవరు నేను చేయాలి? 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేటట్టయితే జాబ్ క్యాలెండర్ లేకుండా మరి నిరుద్యోగులందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మిత్రులారా. ఇలాంటి నిరుత్సాహంతో ఫ్రస్ట్రేషన్తో ఉన్న యువత అందరూ కూడా ఈ రకమైన మరి ఫ్రస్ట్రేషన్ లో గానీ నిరుత్సాహంలో గానీ ఇలాంటి మరి ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలకి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక దొంగ హామీల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రామిస్. కానీ ఇవాళ ఇలాంటి వేణు లాంటి అనేక మంది తన సూసైడ్ నోట్ రాసుకున్నాడు. నాగరాజు గారు మీరు తను చెప్పింది కూడా సూసైడ్ నోట్, గవర్నమెంట్ కి సూసైడ్ నోట్ అని రాశాడు. తను రాసిన దాంట్లో కూడా తను విస్తృతంగా సోషల్ మీడియాలో కూడా దీనికి నాకు ప్రాచుర్యం కల్పించండి అని చెప్పాడు. ఇందులో తను చెప్పిన అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. మీకు కూడా ఈ కాపీస్ చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగి, అతని ప్రాణాలు కాపాడబట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి డాక్టర్లు చెప్పారు. తీసుకుని దానికి కావాల్సిన మోరల్ సపోర్ట్ అంతా కూడా మేము ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. కానీ మిత్రులారా, ఇలాంటి అనేక మంది నిరుద్యోగుల మరి స్వప్నాలని, ఆశల్ని కొల్లగొట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇది. ఈ సూసైడ్ నోటు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి రాసి, అందున ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం నుంచి న్యూ సానాల లక్ష్మీపురం గ్రామం నుంచి అతను సంధిస్తున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మరి మీడియాను లోపలికి అనుమతిస్తే తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల బాహుళ్యంలోకి వస్తాయి. మేము వెళ్లడానికి కూడా మమ్మల్ని కూడా, నేను ఒక మాజీ మంత్రిని, ఆయన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఆయన జెడ్పీ చైర్మన్ చేశారు. మమ్మల్ని లోపల పరామర్శించడానికి వెళ్తే కూడా మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ అసలు అవసరం లేదు. అందరం కలిసి నిరుద్యోగులకి మద్దతుగా ఆశ్వాసన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా మేము కేటీఆర్ గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నో ఆశలతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా బాధలు తీరుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కలలు కన్నటువంటి యువత ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారో సోదరుడు గడ్డం వేణుకుమార్ యొక్క ఆత్మహత్యాయత్నమే దీనికి నిదర్శనం. ఎన్నో బూటకపు వాగ్దానాలతోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తుందని చెప్పడానికి ఉదాహరణే మన యొక్క వేణు ఆత్మహత్యాయత్నం. ఆయన క్లియర్గా ఇప్పుడే అజయ్ కుమార్ గారు చెప్పారు. ఆత్మహత్య ప్రయత్నంలో ఆయన క్లియర్ గా నోటు రాసి
దాన్ని రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి చెవులకు చేరే విధంగా, వారి బాధ అర్థమయ్యే విధంగా సోషల్ మీడియాలో షేర్ చేయమని ఆ యొక్క నిరుద్యోగ మిత్రులందరినీ కోరుకోవటము మీ అందరూ చూశారు. ఆయన చెప్తా ఉంటే కళ్లమ్మని నీళ్లొస్తున్నాయి. వాళ్ళమ్మ మానసిక వికలాంగురాలు, వాళ్ళ నాన్నగారు గీత కార్మికుడు. కళ్ళు గీస్తేనే వాళ్ళ కుటుంబం వెళ్తాది. ఈ రోజు ఆయన ఎంఎస్సీ చేశారు. ఉద్యోగం రాక ఒక నోటిఫికేషన్ వచ్చింది సార్, ఇంకా నాకు జీవితంలో ఉద్యోగం రాదనేటువంటి నాకు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందని మోసమని అర్థమైంది. నేను గత ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి వచ్చి స్వయంగా నా ఓటుతో పాటు మా నానమ్మ ఓటు, మా అమ్మ ఓటు బట్టి విక్రమార్క గారికి వేశాను, కాంగ్రెస్ పార్టీకి వేశాను. ఇందిరమ్మ రాజ్యం వస్తే మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఓటేశాను సార్. నా ఓటుకు విలువ లేదు సార్, నన్ను మోసం చేసిన సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు మోసం చేశారు సార్ అని చెప్పి బాధపడతా ఉన్నాడు. వాళ్ళకి ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నారు. మరి ఈ జిల్లాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఉన్నారు. అయ్యా, నేను శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నీ క్రైటీరియా ఏంది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రైటీరియా ఏంది పేదవారికి ఇల్లు ఇచ్చే దాంట్లో? వాళ్ళమ్మ మానసిక వికలాంగురాలు, వాళ్ళు బీసీ బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. భూమి లేదు, వాళ్ళ నాన్న గీత కార్మికుడు, ఈయనకు ఉద్యోగం లేదు. ఇంతకంటే క్రైటీరియా ఏం కావాలి? నీ 3 రంగుల జెండా కప్పుకోవాలా, లేదా నీ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకాలా? ఇంతకంటే పేదవాడు అర్హత మీకు కనిపించడం లేదా? నేను ఈ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అధైర్యపడద్దు. మీకు ఉద్యోగాలు రాని మాట వాస్తవం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదనేది కూడా వాస్తవం. కాబట్టి ఒక 2 సంవత్సరాల పాటు మీరు ఓపిక పట్టండి. మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. 100% ఈ యొక్క నిరుద్యోగ యువకులందరినీ ఆదుకుంటాం. అట్లాగే ఈ యొక్క ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి సోదరుడు వేణుకి తక్షణమే ప్రభుత్వం స్పందించి వైద్యానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఆయన ప్రాణాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మెరుగైనటువంటి వైద్యం ఇవ్వాలి. రాత్రి నుంచి ఒక రాక్షస పాలన సాగుతా ఉంది. పోలీసులను పెట్టి కనీసం కుటుంబ సభ్యులను కూడా వారి యొక్క ఆ యొక్క వ్యక్తి దగ్గర ఉండనీయకుండా ఒక పోలీసు వ్యవస్థను పెట్టి ఈ రోజు మాజీ మంత్రి గారు, మాజీ లోక్సభ పక్ష నేత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, నేను అందరం కలిసి వాడికెళ్తుంటే పోలీసు పెట్టి ఆపేస్తున్నారు. ఏం దుర్మార్గం ఇది? ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబ సభ్యులు ఉండనివ్వరు. వారిని పరామర్శించడానికి, వారికి ధైర్యం కల్పించడానికి, వారికి మరో ధైర్యం కల్పించడానికి ఇక్కడికి వస్తే మమ్మల్ని డోర్లు పెట్టేసేసి ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మీరు డోర్లు పెట్టినా, పికెట్లు పెట్టినా, లేదా పోలీసుని పెట్టినా ప్రజల్లో వచ్చే ఆగ్రహాన్ని మీరు ఖచ్చితంగా చవిచూడాల్సి వస్తుంది. వారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం సోదరుడు వేణుకి మెరుగైన చికిత్స రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి చేయించాలి. 2 తక్షణమే ఆ కుటుంబానికి పక్కా ఇల్లు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోదరుడికి వేణుకి బీఆర్ఎస్ పార్టీ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న సాయంత్రం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి వేణుకుమారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని తన మనసులో ఉన్నటువంటి బాధని, తనకి ఉన్నటువంటి కష్టాన్ని మరి చాలా వివరంగా తను వివరించడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం మీద ఏదో కక్షపూరితంగానో ఈ ప్రభుత్వాన్ని ఏదో చేయాలని కాదు, కానీ తన యొక్క ఆవేదనని, తన పడ్డ కష్టాన్ని, తనకున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం. అందుకనే నేను ఈ సందర్భంగా కోరేది ఏమంటే, నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన దగ్గర నుంచి ఇక్కడ పోలీస్ పహరా కాశారు ఆ కుటుంబ సభ్యుల్ని. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడి నుంచి మరి మీరు తీసుకెళ్లండి అనేటువంటి ఒక బెదిరింపులు. అంటే ఖమ్మంలో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు వచ్చి చూస్తారని, మీడియా చూస్తుందని, మరి ఈ రకంగా మీరు ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారే, ప్రజాపాలన చెప్తున్నారే, కనీసం ఒక నిరుద్యోగి యొక్క ఆవేదనను కూడా మరి మీడియా దృష్టికి పోకుండా చేసేటువంటి ప్రజాస్వామ్యం
మీరు ఇచ్చేటువంటి విలువ ఏమిటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా 3 సార్లు గ్రీవెన్స్ పోయిందంట ఇంటి కోసం అని, ఈ కుర్రోడే, కానీ ఇల్లు ఇవ్వలే. కలెక్టర్ గారిని కలిశాడు, ఉపయోగం లేదు. ఎంపీడీఓ గారిని కలిశాడు, ఉపయోగం లేదు. ఎంఆర్ఓ గారిని కలిశాడు, ఉపయోగం లేదు. మరి ఇల్లు రాలేదు. అందుకనే పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి మీరు కనీసం ఇప్పుడైనా స్పందించండి, ఇల్లు ఇవ్వండి. అతను డిమాండ్ ఏదైతే ఉన్నదో మీరు ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండరు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రకటించే దానికోసం, నోటిఫికేషన్ ఇచ్చే దానికోసం ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు నామా నాగేశ్వరరావు గారికి, తాతా మధు గారికి, పువ్వాడ అజయ్ కుమార్ గారికి, మరి మీడియా మిత్రులకు, వారితో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబం తరపున ఆ కుటుంబానికి తప్పకుండా అండగా ఉండాలి. మీడియా కూడా మరి మీ వంతు పాత్రని ఈ రోజు మరి ఆ కుర్రవాడిని ప్రోత్సహించే దానికోసం, అతన్ని కాపాడే దానికోసం మీ సహకారం కూడా సంపూర్ణంగా అందివ్వాలని మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను.